మా కిడ్స్ విద్యా సంస్థలలో శిక్షణ క్రమశిక్షణతో మొదలవుతుంది. నాణ్యమైన విద్యతో విద్యార్థుల జ్ఞానం వికసిస్తుంది. స్కిల్ డెవలప్మెంట్తో విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయి మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది. మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిడ్స్ నుండే ఆరంభించండి. కిడ్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, క్వాలిటీ ప్లేస్మెంట్స్. KKR and KSR Institute of Technology and Sciences, Autonomous. MSET code KITS. Kids Akshar Institute of Technology, Autonomous. MSET code KITG. నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం విన్నకోట గ్రామంలోని పోల్ రాజ్ మేజర్ డ్రైన్ లో 20 లక్షలతో పూడికతీత పనుల్ని రైతులతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రొక్లీనర్ నడుపుతూ కాలువలో పూడికను తొలగించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. ఆయన మాట్లాడుతూ రైతాంగ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గత ప్రభుత్వ అసమర్థ పాలనతో రైతాంగ వ్యవస్థ సర్వనాశనమైందని తెలిపారు. రైతాంగ కష్టాలను ప్రత్యక్షంగా చూసినా నాకు వారి సమస్యను తెలుసుకున్నారు. కార్యక్రమంలో డ్రైనేజీ శాఖ డిఈఏఈ కూటమి నాయకులు, పెద్ద సంఖ్యలో రైతులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. ఏదో పండిత్రం అంటే పండిత్రం అంతే. పోయిన సంవత్సరం అయితే ఇంత కనపడింది మాకు. అవి ఉండి అలా ఈనేసినాయి. అవి మాక్సిమం ఒక వారం రోజులు మన సింగళూరు దగ్గర స్టార్ట్ అవుతుంది సార్. అక్కడికి మన కొమరవూరు డ్రైన్ మన కోళ్ల ఫారం దాకా అది ఇన్ఫాల్ అయిపోతుంది సార్. అక్కడ దాకా పూర్తిగా అయిపోతుంది. ఎన్ని ఎకరాలు అవుతుంది? ఇద్దరు అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను చెప్పినట్టుగా రైతుల్ని ముందు పెట్టి రైతుల కోసం అనేక కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు రూపొందించడమే కాకుండా ఆయన చేయటం కూడా జరుగుతూ ఉంది. ఇంతకు ముందు గత 5-6 ఏళ్ళగా అసలు ఒక్క కాలువ గాని తవ్వటం గాని ఏది జరగలేదనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ఎస్పెషల్లీ మన గుడివాడ నియోజకవర్గంలో అనేకమైన డ్రైన్స్ అన్ని పూర్తిగా తూడుతోటి మట్టి మొత్తం విడిచిపోయి డ్రైన్ అనేది మెయింటెనెన్స్ లేక దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. వాళ్ళు వచ్చినప్పుడు ఏమైంది అనేది గత 2 ఏళ్లలో చూస్తూనే ఉన్నాం. 2 సార్లు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడ్డ పరిస్థితి రైతులందరూ. అలాంటి పరిస్థితిలో మీకు అందరికీ గుర్తుంటే కనుక ఆ రోజుల్లో కూడా నా సొంతగా నేను ప్రభుత్వం లేకపోయినప్పటి నుంచి నా సొంతగా ప్రొక్లైన్స్ పెట్టి కాలువలను తవ్వించబెట్టి ఆ రోజు వాటర్ రిసీడ్ వెంటనే అవటం జరిగింది. అంతేకాకుండా ఇది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే చేపట్టాలి అనే ఆశతోటి మేము అనుకున్నాం లాస్ట్ టైం. కానీ ఎలక్షన్ అవ్వటం, ప్రభుత్వం ఏర్పడటం లాస్ట్ టైంకి అవకాశం లేకుండా పోయిన 2024లో. కానీ ఈ సంవత్సరం మాత్రం ముందుగా అనుకున్నట్టుగా ఆల్మోస్ట్ డ్రైన్స్ అన్ని పూర్తయిపోయినాయి. ఆల్మోస్ట్ మనకి అలాగే పంట కాలువలు అన్నిటికీ కూడా సరిగ్గా ముందే చేయించుకోవడం జరిగింది. సో దీనికోసం అనేక సార్లు పర్యాయాలు తిరిగాము. అనేక కష్టాలు ఉన్నా కానీ ప్రభుత్వంలో మన నిమ్మల రామానాయుడు గారు కానీ, మన మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన దృష్టికి తీసుకెళ్తుంటే మనకున్న ఆల్మోస్ట్ గుడివాడ నియోజకవర్గంలో ఉన్న కాలువలు మొత్తం పూర్తిగా ఈసారి క్లీన్ గా ఉండేటట్టుగా చేసుకోవడం జరిగింది. నీళ్లు ప్రతి ఎకరాకి వాటర్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మేము పనిచేస్తా ఉన్నాం.
దానికి తగ్గట్టుగానే అన్ని పనులు అవుతా ఉన్నాయి. ఇక అలాగే ఈ పోలరాజ్ డ్రైన్ కూడా అత్యంత దారుణమైన పరిస్థితిలో ఉంది. ఇప్పుడు మీరు మీకు చూస్తేనే కనపడుతుంది. ఎన్నో 15 ఏళ్ళైందండి పూర్తిగా అసలు దీన్ని టచ్ చేసి ఎవరైనా కానీ. మెగా డిఎస్సీ పరీక్షలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ రోజు నుంచి జూన్ 30వ తేదీ వరకు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా అధికారులు పగడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఏలూరు నగరంలోని సిఆర్ఆర్ రెడ్డి కళాశాలలోను, సిద్ధార్థ కళాశాలలో, ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో ఆన్లైన్ లో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 1035 మంది ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయనున్నారు. ఏలూరు జిల్లాకు సంబంధించి పరిధిలోని 3 పరీక్ష కేంద్రాల్లో 17,025 మంది అభ్యర్థులు డిఎస్సీ పరీక్షలు రాయనున్నారు. అభ్యర్థుల గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఉన్నదే కదా అదే, అది మీరు ఆఫ్లైన్ ఏమేమి చేసుకుంటారు. ఆన్లైన్ ఎగ్జామ్ ఎన్ని పెట్టేసుకొచ్చాం, బ్యాగ్ లో పెట్టుకుని పెట్టేసుకుంటాం. మా ప్రాబ్లం లేదండి, లేదు చెప్తాం. వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అలా ఉన్నాయండి. ఫోన్ మళ్ళీ సైలెంట్ లో పెట్టాను. ఎలా చేయడు ఆగండి, 5 నిమిషాలు ఆగండి. అందరూ అయిపోయిన అందరూ అయిపోయిన వచ్చాం. ఆగండి సార్, అదే సార్ అలాగే చెప్పండి సార్. మా హాల్ టికెట్ వాచ్ మొబైల్ తీసేయాలమ్మా. మాతా ఇల్లు చెక్కింగ్ వెళ్ళి అయిపోయింది. చెక్కింగ్ వెళ్ళి చెక్ చేస్తున్నారు. గెలుపు మొబైల్ తీసుకొస్తాం. మొబైల్ దెందలూరు నియోజకవర్గంలోని ఏలూరు మండలం మాదేపల్లి గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం సంవత్సరం పూర్తయిన సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. జనసేన పార్టీ అధ్యక్షుడు మాటేపల్లి పవన్ కుమార్, ఉపాధ్యక్షులు కె సత్యనారాయణ, కార్యదర్శి బాలవర ప్రసాద్ జన సైనికులు మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు ఆడపడుచులకు అందిస్తున్న కానుకాన్ని తెలిపారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున టపాసులు పేల్చి స్వీట్లు పంచారు.
ఎవరు అంటే నువ్వు డిజైన్ చేసావు కదా, నార్మల్ గా డిజైన్ కాస్ట్ నువ్వనే చెప్పావా డిజైన్ చేసేది? నువ్వు తెగ ఫోన్లు చెంది నీకు ఎవరో తెలియదు అసలు, తీర్థంటే ఫోన్లు వచ్చేస్తాయి. మాట్లాడు, చాలా కాలం అయింది ఫోన్ మాట్లాడు. అలాగే ఈరోజు ముఖ్యంగా జనసేన పార్టీ నుంచి ఈ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా జనసేన జెండా వేయడం పదవుల కోసం కాదు, ప్రజాసేవ కోసమే జనసేన పార్టీ అని, జై జనసేన అని గ్లాస్ సింబల్, అలాగే జాతీయ జెండా, ఈ ఉద్దేశంతో వేసిన ఆ రెండో ముగ్గురికి రెండో బహుమతిని ప్రకటించడం జరిగింది. అలాగే మూడవ బహుమతి వై శిరీష గారు 17వ నెంబర్. దేశ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా భారతీయ బొమ్మ, అలాగే జాతీయ జెండా, అన్ని మతాలను కులాలను కలిపే విధంగా జాతీయ జెండా ఏదైతే ఈ రోజు ఉద్దేశం ఉందో పార్టీ సింబల్, జనసేన పార్టీ సింబల్, ఈ మూడు ఉన్న కారణంగా ఆ ముగ్గురికి థర్డ్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పోటీ చేసిన ప్రతి ఒక్కరికి బహుమతి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా బహుమతి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. ఏలూరు జిల్లాలో ప్రశాంతంగా మెగా డిఎస్సీ పరీక్షలు ప్రారంభమయ్యాయని జిల్లా కలెక్టర్ వెట్టు సెల్వి తెలిపారు. ఏలూరులోని వట్లూరులో ఉన్న సిద్ధార్థ సిబిఎస్ఈ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఉన్నదే కదా అదే, అది మీరు ఆఫ్లైన్ ఏదైనా చేసుకుంటారు, ఆన్లైన్ ఎగ్జామ్ ఎన్ని పెట్టేసుకొచ్చాం, బ్యాగ్ లో పెట్టుకుని పెట్టేసుకుంటాం. మాకు ప్రాబ్లం లేదండి, లేదు చెప్తాం, వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఎలా ఉన్నాయండి. పేదవాడికి భూమి దక్కించడం కోసం పోరాడిన భూ పోరాట యోధుడు చంద్ర రాజేశ్వరరావు అని ఏఐటీయూసీ నగర అధ్యక్షులు కృష్ణమాచార్యులు అన్నారు. సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు చంద్ర రాజేశ్వరరావు 11వ జయంతి ఘనంగా జరిగింది. పలువురు కార్మిక నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. చంద్ర రాజేశ్వరరావు గారు పేరు వింటేనే ఒక దగ్గురుపాటు కలిగే పద్ధతిలో ఉంటుంది. కారణం ఏమిటంటే ప్రజల కోసం పోరాటాలు చేసిన వ్యక్తి చంద్ర రాజేశ్వరరావు గారు. అలాగే ఆయన ఆస్తుల సర్వస్వం మొత్తం పార్టీకి ప్రజల కోసమే చెప్పి ఆయన దారిపోసిన వ్యక్తి. అలాంటి రాజేశ్వరరావు గారి యొక్క జన్మదినాన్ని ఈ రోజున పార్టీ పరంగా జరుపుకుంటున్నాం. చాలా ఆనందదాయకం. ఆయన యొక్క ఆశయాన్ని స్ఫూర్తిగా తీసుకుని మన అందరం కూడా ముందు కొనసాగాలని చెప్పేసి మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాం. భారత కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకులు, భూ పోరాట యోధులు కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు గారి జయంతిని ఏలూరు ఏరియా సిపి ఆధ్వర్యంలో నిర్వహించుకుంటా ఉన్నాం.
కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు గారు భూస్వామ్య కుటుంబంలో జన్మించి భారత కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనాయకులు కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు గారు భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం బెనారస్ విశ్వవిద్యాలయంలో జరిగింది. బెనారస్ విశ్వవిద్యాలయంలో చదువుతుండగా మార్క్సిస్ట్ సాహిత్యాన్ని అధ్యయనం చేసి కమ్యూనిస్టుగా మారారు. ఆంధ్ర రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీని నిర్మించడంలో ఆయన ప్రధానమైనటువంటి పాత్ర నిర్వహించారు. అలాగే జాతీయ రాజకీయాల్లో కూడా క్రియాశీలమైనటువంటి పాత్ర నిర్వహించారు. దున్నేవాడికి భూమి కావాలనే నినాదంతో భారతదేశంలో భూ ఆక్రమణ ఉద్యమాలకు నాయకత్వం వహించి లక్షలాది మంది పేదలకు భూ పంపిణీ చేసినటువంటి ఘనత కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు గారికి. సుదీర్ఘ కాలం పాటు అంటే 25 సంవత్సరాల పాటు భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ఈ దేశంలో భూస్వామ్య జమీందారీ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించి బడుగు బలహీన వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం అలుపెరిగినటువంటి పోరాటం చేశారు. ప్రపంచ రాజకీయ రంగంలో విశేషమైనటువంటి కృషి చేసినందుకు కామ్రేడ్ రాజేశ్వరరావు గారికి సోవియట్ యూనియన్ తో పాటు హంగేరియా, బల్గేరియా, మంగోలియాలో కూడా అత్యున్నతమైనటువంటి పురస్కారాలతో ఆయనకి అవార్డులు ఇచ్చి సత్కరించడం జరిగింది. సంపన్న కుటుంబంలో జన్మించిన వారసత్వంగా తనకు వచ్చినటువంటి దేవదాస్తిని పేదలకు పంపిణీ చేసి ఆయన నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడిపారు. కామ్రేడ్ రాజేశ్వరరావు గారి పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ఏలూరులో పార్టీ ప్రజా సంఘాలనే బలోపేతం చేయటమే మనం ఆయనకి ఇచ్చేటువంటి నివాళిగా భావిస్తూ ముగిస్తా ఉన్నాం. ఆప్కాబ్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ కార్యాలయంలో శుక్రవారం ఆప్కాబ్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన గన్ని వీరాంజనేయులకి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఢిల్లీలో పామాయిల్ రైతులకి సంబంధించిన అత్యవసర సమావేశం ఉండటం వలన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేనట్లు ఎంపీ తెలియజేశారు. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ దివ్యాంగుల పట్ల దాతృత్వం ప్రదర్శించి వారి మనసుల్ని దోచుకున్నారు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కుక్కునూరు మండలానికి చెందిన 30 మంది దివ్యాంగులు వైకల్యం నిర్ధారణ పరీక్షల నిమిత్తం ఆన్లైన్ సదరంలో స్లాట్ బుక్ చేసుకోగా ఏలూరు ప్రభుత్వం ఆసుపత్రికి స్లిప్పులు జారీ అయ్యాయి. అయితే ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. దీంతో దిక్కుతోచిన స్థితిలో దివ్యాంగులు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కార్యాలయాన్ని సందర్శించారు. అయితే స్వగ్రామాల్ని తిరుగు ప్రయాణం కాక భోజన సమయం కావడంతో ఎంపీ కార్యాలయం ప్రతినిధులు పుట్ట మహేష్ కుమార్ ఆదేశాల ప్రకారం దివ్యాంగులందరికీ భోజన వసతి కల్పించారు. ఫోన్ చేయగానే స్పందించిన ఎంపీకి దివ్యాంగులు ధన్యవాదాలు తెలిపారు. ఎంపీ గారికి ధన్యవాదాలు. మాది ఏలూరు జిల్లా కుకునూరు మండలం వింజనం గ్రామం ఉన్నంబూరు. మేము పోలవరం ముప్పులో ఉన్నాం. మేము వికలాంగ పింఛనీ కోసం మాకు సచివాలయ స్టాఫ్ చెప్తే మేము ఏలూరు వచ్చాం. వచ్చిన తర్వాత కొద్దిగా ఇబ్బంది అయింది. ఇబ్బంది అయితే ఎంపీ గారి స్టాఫ్ మమ్మల్ని పిలిపించి రిక్వెస్ట్ చేసి మాకు కొంచెం హెల్ప్ చేశారు. ఎంపీ గారికి ధన్యవాదాలు. తర్వాత భోజనం టైం అయింది. భోజనం ఎక్కడ ఇబ్బంది పడద్దు, మీ దగ్గర డబ్బులు ఉంటే ఉండవని ఎంపీ గారి స్టాఫ్ పిలిపించి మాకు మంచిగా భోజనం పెట్టి హెల్ప్ చేశారు. ఎంపీ గారికి ధన్యవాదాలు. మేము ఈ కలకాలం మిమ్మల్ని మర్చిపోకుండా మీ పక్కనే ఉంటామండి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.